ఈరోజు గురు పూర్ణమి కాబట్టి భక్తులు ఈ విధంగా ఇక్కడ చెత్త ఉన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు గురు పూర్ణమి ఈ యొక్క చెత్త అనేది కంపు అనేది భక్తులకు ముక్కులకు పోతున్నది. వెంటనే ఇక్కడ ఉన్నతాధికారులు కనీసం ఈరోజు పవిత్రమైన రోజైనా తీయాలని స్థానికులు చాలా ఆవేదన చేస్తున్నారు. మన ముందు ఇప్పుడు జగదీష్ గౌడ్ నిల్చున్నారు. సార్ చెప్పండి. ఈ చెత్త చేసి చెప్పడము ఎంతోమంది చెప్తున్నాము, అధికారులకు చెప్పినాము, కార్పొరేటర్ చెప్పినాము, ఎమ్మెల్యేకి చెప్పినాము. ఇదంతా డంపింగ్ యార్డ్ చేశారు. ఈ డంపింగ్ యార్డ్ ఇప్పుడు 2 గుడ్ల మధ్యలో డంపింగ్ యార్డ్ అయిపోయింది. అది ఎవరితో చెప్పాలి మాకేం అర్థమైతలేదు. అధికారులకు చెప్పాలనా ఎవరికి చెప్పాలి? దీనికి ఒక గేట్ ప్రొవైడ్ చేయమని చెప్పినాం. గేట్ కూడా ప్రొవైడ్ లేదు. అది ఇంతవరకు సభాపము వాళ్ళకే తెలుసు. అంటే కనీసం ఈరోజు గురు పూర్ణమి కాబట్టి పక్కనే మందిరం ఉన్నది చూడండి సార్. చాలా మంది భక్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈ యొక్క కనీసం ఈ రోజు కూడా అయినా దీన్ని డంపింగ్ యార్డ్ లేపితే బాగుండేదని భక్తులు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఉన్నతాధికారులు? ఎన్నిసార్లు చెప్పినా మేము అది చెప్పకుండా రాయి లెక్కన ఉన్నది అయిపోయింది. ఎంతమంది అధికారులకు చెప్పాలి, ఎవరు చెప్పాలి మాకు అర్థమైతలేదు. కార్పొరేటర్ పట్టించుకోడు. అంటే 4వ డివిజన్ వస్తుంది కదా, 4th డివిజన్ ప్రభుదాస్. అయితే ప్రభుదాస్ సార్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం చెప్పాలంటే చెత్త సాఫ్ చేయమని, డంపింగ్ యార్డ్ చేయొద్దని చెప్పాలి. అంటే ఈ యొక్క 2 గుళ్ళు ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఒకటేమో బండబావి, ఇంకోటి ఏమిటంటే మన సాయిబాబా మందిరం కూడా ఉంది. అంటే ఇక్కడ వచ్చే భక్తులకు కంపు అనేది వస్తున్నది, వాసన దుర్ద్వార వస్తున్నదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ పేరు సార్? నా పేరు జగదీష్ గౌడ్. జగదీష్ గౌడ్, ఓకే. बहुत बहुत धन्यवाद आपका. ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది ఉన్నది. ఈ డంపింగ్ యార్డ్తో ఓ భక్తుడు సాయిబాబా భక్తుడు ఈ విధంగా సార్ చెప్పండి. సార్ మొత్తం ఇలా డస్ట్ వేసేస్తే డెంగ్యూలు అవి వస్తాయి కదా సార్. వచ్చేది రైనీ సీజన్. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ సాయిబాబా దర్శనానికి వచ్చినారు. అంటే డైలీ దర్శనానికి వస్తే ఈ కంపు అనేది మీకు ఉంటుంది. ఈ కంపుతో మీకు అది పడతలేదు. మీరేమంటారు సార్? మీరు కూడా డైలీ వస్తారా సాయిబాబా మందిరానికి? అంటే ఎప్పుడు ఇది డంపింగ్ యార్డ్ ఉంటుందా? వీళ్ళు ఏంటంటే చుట్టుపక్కల వచ్చి వెళ్ళిపోతున్నారు. అది ప్రాబ్లం. అయితే మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు ఉన్నతాధికారులు, మున్సిపాలిటీ? అంటే దీని కారణం ఇది సాయిబాబా మందిరం పక్కన ఉండటం వలన మీరు ఆవేదన వ్యక్తం. మీ పేరు సార్? శ్రీనివాస్. ఓకే, बहुत बहुत धन्यवाद.